నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న దస్తావేజు లేఖర్ల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నేడు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల సంఘం పిలుపు మేరకు ఈ నెల 20 నుంచి 31 వరకు చేపట్టిన పెన్ డౌన్ నిరసనలో ఆయన పాల్గొని వారి డిమాండ్లకు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా దస్తావేజు లేఖర్ల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి భయభ్రాంతులకు గురి చేయడం దారుణమన్నారు. సమ్మె విరమించాలని లేఖరుల సంఘ అధ్యక్షుడిపై నాయకులు ఒత్తిడి తెచ్చి బలవంత పెట్టడం సరికాదని విమర్శించారు. ప్రభుత్వం తమకు అనుకూలంగా లేకపోతే కేసులు పెట్టి వేధించే సంస్కృతికి స్వస్తి పలకాలన్నారు. డాక్యుమెంట్ రైటర్ల సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి నాయకులు స్పందించాలని కోరారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే దస్తావేజు లేఖర్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా దస్తావేజు లేఖరుల సంఘం ప్రతినిధులు, స్టాంపు వెండర్స్ పాల్గొన్నారు. దగ్గరగా 6 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు అందరూ కూడా సమ్మె చేయడం, రోడ్ల మీదకి రావడం అనేది నిజంగా గతంలో ఎప్పుడు చూడనటువంటి విషయం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి ఎక్కాల్సినటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒకవైపు రైతన్నలు గిట్టుబాటు ధర లేదని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి, ఒకవైపు యువత ఉద్యోగాల్ని పారదర్శకంగా ఇవ్వడం లేదు, మా భవిష్యత్తుని నాశనం చేయకండి అని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి, ఒకవైపు మహిళల మీద జరుగుతున్నటువంటి ఆకృత్యాలు దానిలను చూసి ఈరోజు రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి, ఒకవైపు ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ నీట్ ఎగ్జామ్ ఒక పేపర్ లీక్ వల్ల ఈరోజు యావత్ భారతదేశం ఒక విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. మరి అదే కాకుండా డాక్యుమెంట్ రైటర్లు కొన్ని దశాబ్దాల నుంచి ప్రజలకి ప్రభుత్వం మధ్యలో అనుసంధానంగా ఉంటూ ఏదైనా కావాల్సి వచ్చిందంటే ఆస్తి విక్రయం చేయాలన్నా సరే, లేకపోతే ఆస్తి కొనుగోలు చేయాలన్నా సరే మొదటగా గుర్తుకొచ్చేది డాక్యుమెంట్ రైటర్. ఎక్కడైనా సరే వ్యాపారం చేయాలనుకున్నా, లేకపోతే స్థిరాస్తి వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళందరూ కానీ, లేకపోతే ఏదైనా ఫ్యామిలీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు రచించుకోవాలనుకున్నా సరే డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే మనకి విషయాలు సరిగ్గా తెలియదు, వెళ్ళి అన్న మాకు ఈ పరిస్థితి ఉంది, మేము ఏం చేయాలంటే వాళ్ళు మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫీస్ తోటి అనుసంధానంగా ఇన్నాళ్ళు ఎన్నో సేవలు చేసినటువంటి పరిస్థితి. దగ్గరగా 20 లక్షల కుటుంబాలు ఈరోజు ఈ యొక్క వృత్తిని నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నాయి. మరి అటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట చెప్తారనేది ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. అయినా సరే ప్రజలు ఆయనని మరొకసారి నమ్మాలి అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి హామీల్ని నమ్మి ఈరోజు అధికారంలోకి వస్తే, మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి, లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రకరకాల తప్పులు జరుగుతాయి, మీ ఆస్తులు కాదు అని చెప్పేసి ఎంత గగ్గోలు చేసినారో మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బయటికేమో రద్దు చేసినామని చెప్తున్నారు తప్పితే ఎక్కడా కూడా రద్దయిన దాఖలాలు లేవు. పైపెచ్చుగా ఈరోజు మరి ఒక ముందడుగేసి పాస్పోర్ట్ సేవా కేంద్రం లాగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాన్ని ప్రారంభిస్తామని చెప్పి చెప్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం
ఈ రోజు ప్రభుత్వం చేతిలో ఉండాల్సినటువంటి రిజిస్ట్రేషన్ వ్యవస్థని పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈనాటికి ప్రభుత్వం ఆధీనంలో ఉంటేనే అక్కడక్కడ తప్పులు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి. ప్రైవేట్ పరం అయిన తర్వాత దానికి బాధ్యులుగా ఎవరిని చేస్తారనేది ఎక్కడా కూడా తెలపడం లేదు. మన ఆస్తికి బాధ్యులు ఎవరు? మన ఆస్తుల వివరాల పట్ల గోప్యత ఉంటుందా? ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మన పూర్తి ఆస్తి వివరాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉండబోతున్నాయి. మరి ఇది ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉండాల్సినటువంటి ప్రజల వివరాలు, పౌరుల వివరాలు, వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు ఈ రోజు ప్రైవేట్ పరం వ్యక్తులకి, ఎందుకంటే ఎన్నో మోసాలు చూస్తున్నాం. ఈ రోజు రకరకాల చోట రకరకాల మోసాలు, డాక్యుమెంట్లు వాళ్ళ చేతుల్లోకి వస్తే దాని మీద లిటిగేషన్లు క్రియేట్ చేసి ఈ రోజు కేసులు వేసుకున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం, ఆస్తులు లాక్కున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మరి ఇప్పుడు పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చేతుల్లోకి వెళ్ళిపోతే ఎంత ఇబ్బంది పడతారో ప్రజలందరూ కూడా ఈ రోజు చర్చించుకుంటున్నారు. 6 రోజులైనా సరే సమ్మె విరమింపజేయాలంటే వచ్చి వీళ్ళొక కష్టాలని నష్టాలని తెలుసుకొని దానికి భరోసా ఇచ్చి మేమున్నాము, మిమ్మల్ని అన్యాయం చేయము, ఆదుకుంటాము అని చెప్పి ప్రభుత్వం చెప్పాల్సింది పోయి ఈరోజు సాక్షాత్తు వీళ్ళొక అధ్యక్షుడిని బెదిరించి ఈరోజు ధర్నా విరమింపజేసుకుంటున్నాను అని చెప్పేసి ఆయన చేత చెప్పించినారంటే ఎంత దుర్మార్గమైన పరిపాలనలో మనం ఉన్నామో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఈ రోజు ఆయన కన్నీరు మున్నీరు అయినాడు. నేను తప్పు చేసినాను, నా చేత బలవంతంగా ఒప్పించినారు, నేను మనసులో ఒప్పుకోకపోయినా సరే నన్ను తీరాల్సిందే అని చెప్పేసి ఈ రోజు ఆయన ఏడ్చి ఈ రోజు చెప్తున్నాడంటే ఈ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. ఈరోజు ఎక్కడ చూసినా సరే తమ వైపు మాట్లాడకపోయినా, తమకు అనుకూలంగా లేకపోయినా సరే అందరి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. మరి ఈ రోజు డాక్యుమెంట్ రైటర్లని మాటల ద్వారా లొంగరు అని చెప్పి ఈ రోజు వాళ్ళు చేతల ద్వారా లొంగ తీసుకోవాలని చెప్పేసి ఏదైతే దుర్మార్గమైన చర్యకి పాల్పడుతున్నారో ఖచ్చితంగా దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు, డాక్యుమెంట్ రైటర్లందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. రేపొద్దున భవిష్యత్తులో ప్రభుత్వంపై తిరగబడేటువంటి పరిస్థితులు తయారు చేసుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నా. మీ అందరికి మీ డౌన్ ఫాల్ ని మీరే ఈ రోజు రాసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనండి. ఎందుకు ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు? ఎందుకు డాక్యుమెంట్ రైటర్లు రోడ్ల మీదకి వస్తున్నారు? కనీసమైన మానవతా దృక్పథంతో వారి కష్టాలు ఏంది, వాళ్ళ నష్టాలు ఏంది, వాళ్ళ కుటుంబాన్ని రేపొద్దున పోషించుకోవడానికి అవకాశాలు ఏంది అని చెప్పేసి ఒక ఆలోచన, ఎందుకంటే మనసున్న మనిషిలాగా ఒక్కసారైనా సరే ఈ ప్రభుత్వ అధినేతలు ఆలోచించమని చెప్పేసి నేను కోరుకుంటూ, ఎందుకంటే ఇప్పటికి 6 రోజులైంది, ఎక్కడా కూడా ప్రభుత్వం కనీసం మర్యాదగా అయినా సరే వచ్చి మాట్లాడిన దాఖలాలు కనపడడం లేదు. ఈరోజు ఎంతసేపు ఉన్నా సరే సమ్మె విరమించమని చెప్పేసి చెప్తారే తప్పితే విరమించడానికి కావాల్సినటువంటి భద్రతా విషయాల గురించి మాట్లాడటం మాత్రం ఎవరు చెప్పడం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలి. ఇప్పటికే ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అందరూ కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితిగా దాపరించింది. ఈ రోజు రిజిస్ట్రేషన్ కావాలి, లేకపోతే డాక్యుమెంట్ పేపర్లు కావాలంటే కూడా ఈ రోజు స్టాంప్ పేపర్లు దొరకనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. మరి ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ప్రభుత్వం, కూటమి పెద్దలు డాక్యుమెంట్ రైటర్ల కష్టాలని తెలుసుకొని వారికి తగిన భరోసా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఒకరినైతే భయపెట్టగలుగుతారు, ఇద్దరినైతే భయపెట్టగలుగుతారు, లక్షల మందిని అయితే భయపెట్టలేరు. కాబట్టి మీరు ఐక్యమత్యంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగొస్తుంది అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమంలో మీరు 6 రోజుల నుంచి పాల్గొంటున్నందుకు ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.